ఇయాల రేపు పరిస్థితి ఎట్లున్నదంటే మన నీడని సుతం మనం నమ్మలేమబ్బా. ఏది అసలో ఏది నిజమో ఎవరు మనోళ్ళో ఎవరు కాదో చెప్పుడు కష్టమైతుంది. అంగట్లా కల్తీ వస్తువుల కథే చూడరాదుర్రి. సేమ్ టు సేమ్ ప్యాకింగ్లు అచ్చుగుద్దినట్టు తయారు చేస్తుంటే గా కంపెనీ కావచ్చని కొనుక్కొని మోసపోయినోళ్ళు బొచ్చడు మంది. పరీక్ష పడితే తప్ప అస్సలు చెప్పలేం. సేమ్ అట్లనే సోషల్ మీడియాలో గీళ్ళు మోపైనరు. ఏఐ టెక్నాలజీ గురించి మీకు ఎంత ఎరకనో గానీ పొట్టు వాడుతున్నది ఎవరంటే సైబర్ దొంగ అన్నాలు. ఏడ నేర్చుకున్నారో ఎవరు కోచింగ్ ఇచ్చిరో గానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడినట్టు మాయేసి మంది గుండ్లు కొడుతున్నారు. మరి ఆఖరికి సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మని కూడా ఇడ్సాలే. ఏడేడనో పెట్టుబడి పెట్టకురి గీ లింకు తెరిచి అకౌంట్ లో 21,000 వేస్తారంటే 6 నెలల నెలకు 10 లక్షలు సంపాదించే లెవెల్కి వస్తారని అచ్చం మేడం మాట్లాడినట్టే ఒక వీడియో తయారు చేసి పబ్లిక్ లకి ఇడిస్తే గంత పెద్ద మేడం చెప్పిందని బొచ్చడు మంది పైకం పంపి ఆగమయ్యాన్రు. మన హైదరాబాద్ కెళ్ళి కూడా ఒక పెద్ద మనిషి 20 లక్షలు సైబర్ బడి వాళ్ళకి సమర్పించిందంటే చూడండిగా. రియల్ కంపెనీలో ఓనర్ ముఖేష్ అంబానీ సార్ కూడా ఒక కంపెనీలో పెట్టుబడులు పెడితే చెప్పున శ్రీమంతులు అవుతారని వీడియో కాల్లో కొందరికి చెప్పినట్టు గిరికలు కొట్టిస్తే బొంబాయిలో 7 లక్షలు కట్టుకున్నారు. ఇట్లా ఏడాదిలోనే 14 కోట్లు గుంజిరు బడవగాళ్ళు. అంతా ఏఐ మాయా. ఆవగింజంత అనుమానం రాకుండా లీడర్లు సెలబ్రిటీల దొంగ వీడియోలు పుట్టిస్తే అందులో చెప్పిందే నిజం అనుకున్న వాళ్ళు ఉత్తగానే ఆగమవుతున్నారు. మన ఫాదర్ లాగానే మన బ్రదర్ లాగానే వాళ్ళు ఇంపర్సనేట్ చేస్తూ డైరెక్ట్ లైవ్ కాల్లో కూడా ఈ యొక్క మాస్కింగ్ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. అగనట సోషల్ మీడియాలో మన ఫోటోలు పెట్టుకుంటాం కదా, అవి తీసుకొని మనోళ్ళ లెక్క వీడియో కాల్ చేసి అర్జెంట్ గా అవసరం ఉంది పైసలు పంపమని అడుగుతారట. నిజమే అనుకొని ఆత్రపడి పంపితే గోవిందా. మీ ఫోన్లోకి వచ్చే అన్ని వీడియోలు నమ్మకుర్రి, పైసలు పంపి ఆగం కాకుండ్రి.